సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ తారక్. కార్తీక మాసంలో ఈ రోజు 3వ సోమవారం అండి. సో భక్తులతో శివాలయాలన్నీ కూడా కలకలలాడుతూ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో శివుని అయితే పూజించడానికి అయితే ఇక్కడికి వచ్చేసారు. ప్రతి ఒక్కరు కూడా దీపారాధన అయితే ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. అసలు ఈ కార్తీక మాసంలో 3వ సోమవారం ఎంత ప్రతిష్ఠితమైనది అనేది ఒక్కసారి అక్కడున్న ప్రధాన అర్చకులతో మనం మాట్లాడి తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేసారు. సో మనమైతే ఇప్పుడు శివాలయంలో ఉన్నామండి. ఇక్కడ అయితే తేజ శర్మ గారు అయితే ఇక్కడ ఉన్నారు, ప్రధాన అర్చకులు. సో ఆయన మాట్లాడారు, మనం ఒకసారి తెలుసుకుందాం ఒకసారి. నమస్తే స్వామి. స్వామి, ఈ రోజు మనకి కార్తీక మాసంలో ఈ రోజు 3వ సోమవారం. ఒకసారి ఈ 3వ సోమవారం విశిష్టత ఒకసారి చెప్తారా? నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పర శ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శివాయ గురవే నమః. కార్తీక సమతుల్య మాస. అన్ని మాసాల్లో కల్లా కార్తీక మాసం అనేది చాలా ప్రాముఖ్యమైన మాసము. చాలా విశేషమైన పర్వదిన యొక్క మాసం కార్తీక మాసం. అంటే మిగతా ఏ మాసాల్లో కన్నా చాలా చాలా విశిష్టమైన మాసం కార్తీక మాసం. అందులో పరమేశ్వరుడికి ఎవరైతే ఈరోజు 3వ సోమవారం ప్రతి కూడా కార్తీక మాసంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో ప్రతి సోమవారంలో ఉదయం దీపారాధన, శివుడికి అభిషేకము, అలాగే దీపారాధన చేయడము, శివుడికి అర్చన చేయడంగా ఎవరైతే చేస్తారో విశేషంగా వారికి పరమేశ్వరునుగ్రహం వలన సకల కార్యాలు నెరవేరి, సమస్త అభీష్టాలు నెరవేరి, సమస్త పాపములు దగ్ధమయ్యి పరమేశ్వర అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్పబడుతుంది. అలాగే పరమేశ్వరుడికి విశిష్ట వివిధ రకాలైన అభిషేక ద్రవ్యములు, పాలుతో అభిషేకం చేయడం వల్ల సర్వ సౌఖ్యములు కలుగుతాయి. పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఆరోగ్యము, బలము, యశస్సు కలుగుతుంది. నెయ్యితో అభిషేకం చేయడం వల్ల జ్ఞానం కలుగుతుంది. తేనెతో అభిషేకం చేయడం వల్ల కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. చక్కెరతో, పంచదారతో అభిషేకం చేయడం వల్ల సమస్త దుఃఖములు హరిస్తాయి. ఇలా పంచామృతాలతో ఎవరైతే పరమేశ్వరుడికి అందులో కార్తీక సోమవారం 3వ సోమవారం నాడు అభిషేకం చేస్తారో ఆ పరమేశ్వర అనుగ్రహం వలన సమస్త పాపములు దగ్ధమయ్యి సకల కార్యాలు నెరవేరి వారు ఇష్టకామ్య అంటే వారి యొక్క కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇది ఉన్నది సిద్ధి వినాయక పార్వతీముక్తీశ్వరాలయం. ఈ ఆలయం ప్రతిష్ఠ చేసి సుమారుగా 38 సంవత్సరములు అవుతుంది. ఆ ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో విశేషమైన భక్తులు రావడం, వారి అభిషేకాలు చేసుకోవడం, వారి యొక్క కోరికలన్నీ నెరవేరడం అనేది ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత. స్వామి, ఇప్పుడు కార్తీక మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఉపవాసాలు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. ఉపవాసాలు ఉండి ఆ స్వామివారిని పూజించాలి, ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలంటారు. ఒక్కసారి దాని గురించి చెప్తారా? ఉపవాసం అనగా అర్థం దేవుడికి దగ్గరగా ఉండడం అర్థం తప్ప ఏమీ తినకుండా తాగకుండా చేయాలని ఏ శాస్త్రం చెప్పబడలేదు. ఉపవాసం అంటే దేవుడికి సమీపంగా ఉండే ఉపవాసం. దేవుడికి దగ్గరగా అంటే అర్థం పరమేశ్వరుడి యొక్క ఆ నామస్మరణ చేస్తూ, భగవంతుని సేవిస్తూ, ఆయన యొక్క నామస్మరణ జపము, అభిషేకము, పారాయణ ఏదో చేసుకుంటూ భగవంతుడి దగ్గరగా ఉండే ఉపవాసం అనే అర్థం. ఆ ఉపవాసానికి ఎవరైతే చేస్తారో భోజనం చేయకూడదు, కానీ ఫలహారం చేయొచ్చు. అంటే వారి యొక్క ఇష్టం బట్టి, వారి యొక్క సౌకర్యం బట్టి పళ్ళు తీసుకోవడం కానీ అల్పాహారం తీసుకోవడం చేస్తూ ఉపవాసం చేస్తూ భగవంతుడి దగ్గరగా ఉండి భగవంతుడి నామస్మరణ చేస్తూ పరమేశ్వరుని సేవిస్తూ దీపారాధన, అభిషేకాలు చేసుకుంటే చాలా విశేషమైన వాళ్ళ కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. దాని యొక్క అర్థం ఉపవాసం చేయడం అనగా ఇదే వస్తుంది లెక్క తప్ప ఉపవాసం అనగా ఏమి తినకుండా తాకన్నా చేయాలని ఏ శాస్త్రం చెప్పబడలేదు. ఈ అన్ని మాసాల్లో కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత గుర్తింపు ఉంది కదా స్వామి. సో అసలు ఎందుకు, ఏంటి ఒకసారి చెప్తారు? కార్తీక సమతుల్య మాస 12 మాసములు
12 మాసాల్లో కూడా చాలా ఈ మాసం కార్తీక మాసం అనేది చాలా విశేషం. ఎందుకు అనగా ఈ మాసంలో కృత్తికా నక్షత్రం యొక్క ప్రవేశించడం వల్ల కృత్తికా నక్షత్రం, ఆ నక్షత్రాల్లో కృత్తికా నక్షత్రం కార్తీక మాసంలో చాలా పర్వదినమైన నక్షత్రం. ఆ కార్తీక మాసంలో ఎవరైతే ఎక్కువగా ఈ మాసంకి అందుకే చాలా విశేషమైనది. పరమేశ్వరి యొక్క అనుగ్రహం త్వరగా నెరవేరి అందరికీ కార్యాలన్నీ నెరవేరి సమస్త బాధలు తొలగిపోయి వాళ్ళ కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. స్వామి, ఈ కార్తీక మాసంలో దీపారాధన వేకువజామున ఏ సమయంలో చేయాలి? ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున 5 గంటల కల్లా స్నానం చేసి 5:30 కల్లా దీపారాధన చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం వస్తుంది. పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది. సో ఇక్కడైతే ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు అయితే ఇక్కడ ఉన్నారండి. వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం. వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి కార్తీక మాసంలో జరిగే ఇక్కడ పూజల గురించి ఇక్కడైతే వీళ్ళు మాట్లాడారు. మనం తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి అంతరాయం కలగకుండా వాళ్ళైతే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో వాళ్ళ మాటల ద్వారా మనం తెలుసుకుందాం ఒకసారి. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్ మీ పేరు? బుచ్చిలింగం జామి. సార్ నమస్తే, మీ పేరు? సత్యకుమార్, వైస్ ప్రెసిడెంట్. సార్ నమస్తే, మీ పేరు? కమడూరు చిన్నవెరయ్య, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్. సార్ ఇక్కడ కార్తీక మాసంలో అసలు ఇక్కడ భక్తులు చాలా మంది అయితే వస్తున్నారండి. అసలు ఈ గుడికి ఇంత ప్రతిష్టత ఎలా కలిగింది? అసలు ఈ గుడి ఎప్పుడు స్థాపించబడింది ఒకసారి చెప్తారా? ఇది 1988 6/7/88లో ఇక్కడ ప్రతిష్ట శివాలయంగా జరపబడింది. తదుపరి ఈ ఆలయంలో మేధా దక్షిణామూర్తి, అలాగే ఉపాలయాలుగా మందీశ్వర స్వామి, కాలభైరవుడు, ప్రత్యేకించి ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే జ్యోతిర్లింగాలయం 2007లో మరి ప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ జ్యోతిర్లింగాలయంలో స్నపన మందిరం అంటారు దాన్ని. స్నపన మందిరం అంటే భక్తులు స్వయంగా చేసుకునేది స్నపన మందిరం. ఇక్కడ ఇంకెక్కడా కూడా భక్తులు స్వయంగా శివుడికి అభిషేకం చేసే అవకాశం ఎక్కడ ఉండదు. ఎందుకంటే గర్భాలయంలోకి ఎవరిని కూడా ప్రవేశం ఇవ్వరు. అందుకని చెప్పి భక్తులందరూ కూడా స్వయంగా చేసుకోవాలనే సంకల్పంతో ఈ జ్యోతిర్లింగాలయం అన్నది నిర్మాణం జరిపాం. తదుపరి ఇక్కడ సాయి మందిర్ కూడా మేము 1996లో నిర్మాణం జరిపిన తర్వాత సాయి భక్తులు కూడా ఎక్కువగా రావటం, అలాగే ప్రతి గురువారం ఇక్కడ సాయి మందిరంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడం, అది ప్రత్యేకతగా ఇక్కడ చాలా మంది వస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ చేసే పూజా విధానంలో అర్చక స్వాములు చాలా భక్తి శ్రద్ధలతో చేయటం, అలాగే దీపారాధన చేసుకోవడానికి ఇక్కడ శివాలయంలో ఉన్న ఫెసిలిటీ మిగతా ఏ దేవాలయాల్లో కూడా ఇవ్వరు. కానీ మా ఆలయంలో పూర్తి స్వేచ్ఛ భక్తులందరికీ ఇచ్చి వాళ్ళు దీపారాధన కార్తీక మాసం చాలా ప్రత్యేకం కాబట్టి వాళ్ళ దీపారాధన ప్రత్యేకత కోసం ఇక్కడికి వస్తారు. మిగతా చోట్ల అడ్డు పెడుతూ ఉంటారు. కానీ మీ ఆలయంలో మాకు పూర్తి స్వేచ్ఛ ఇస్తారు కాబట్టి మేము మీ ఆలయానికి వస్తాం. అదే కాకుండా పూజా విధానాలు కూడా ఇక్కడ చాలా బాగుంటాయి. పద్ధతి ప్రకారంగా కమిటీ ఈ ఆలయ నిర్వహణ జరుపుతోంది కాబట్టి ఇక్కడికే వెళ్ళాలి అనే సంకల్పం భక్తుల్లో చాలా మందికి ఉంది. సార్ చెప్పండి, కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చిన భక్తులకి మీరు ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు? ఈ ఆలయంలోకి వచ్చే భక్తులందరికీ కూడా మా ఆలయ కమిటీ అవనివ్వండి, మా ప్రధాన అర్చకులు అవనివ్వండి, మిగతా అర్చకులు అవనండి, మా యొక్క వాలంటీర్లు అవనండి, అందరూ కూడా వారిని ఇక్కడ ఒక భక్తుడిగా రిసీవ్ చేసుకుంటారు. కానీ ఒక సామాన్యుడిగా ఎవరో చూడరు. భక్తుడిగా ఎంత విలువ ఇవ్వాలో అంత విలువ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఒక క్యూ లైన్ కానీ మిగతా విషయాలు కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనస్సు శాంతింప జరుగుతుంది. తగిన విధంగా మేము ఇక్కడ చిన్న ప్రసాద వితరణ కానీ, వారికి కావాల్సిన సదుపాయాలు చేయడం కానీ, నిత్యం ఒక లైన్లో పంపించడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. దానివల్ల ఏంటంటే భక్తులకి మహదానందం కలిగి మిగతా ఆలయాల కన్నా ఇక్కడ ఎక్కువ రావడం జరుగుతుంది. సార్ చెప్పండి, మీ మాటల ద్వారా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా తన కోరికలన్నీ నెరవేరుతున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు. అసలు ఈ శివాలయం ఒక ప్రతిష్టత అసలు ఏంటంటే ఒకసారి చెప్పండి. శివాలయంలో ఓం నమ శివాయ అని చెప్పి భక్తులు ఆ నామాంతం చెప్తూ వస్తారండి. శివరాత్రి కానివ్వండి, మహాపుణ్య కార్తీక మాసం కావాలండి, వాటిలో కూడా ప్రత్యేక విశేషణప్పుడు చాలా భక్తులతో వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు నమ్మకం ఎలా కూర్చుందంటే, మనం పూజారిని చూస్తుంటాం, వెనకాల పూజారి పూజ చేస్తుంటారు సుమా, మన శివలింగాన్ని పెట్టి పూజ ఇంకెంత బాగుంటుంది అనుకున్న ఉద్దేశంతో ఆ శివలింగా ప్రత్యక్షంగా స్వయంగా వాళ్ళే పూజ చేసుకుని అనుభూతిని చూసాం. చాలా పౌరసించిపోతారు, వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు.
ఈ శివలింగాల యొక్క ప్రతి దీనికి అభిషేకం స్వయంగా అభిషేకం చేయడం ఎక్కడ దూరం నుంచి వస్తారు. ఎందుకంటే ఒక నమ్మకం కుదురుతారు. అన్ని శివాలయాలు కాకుండా మంది కాకుండా ఇక్కడ ప్రతి మనిషికి ఒక శ్రద్ధ తీసుకొని వాళ్ళు చేసుకుంటారంటే అదొక ఆనందం ఉంటుంది. అక్కడ బాబా గుడి ఉంది, బాబా సత్యవంతులు ఇక్కడ ఆ బాబా గుడి ఉంటుంది. దానివలన బాగా వీళ్ళందరూ భక్తులు వచ్చి ఏకదాటికి వస్తున్న అవకాశాలు ఉంటాయి. ఇక్కడ కూడా సాయిబాబా గుడి ఉంది, ఆ విగ్రహం పెట్టాం. వాళ్ళు అన్నదానం కోసం విగ్రహం పెట్టాం. ఆయన లైవ్ చూస్తున్నట్టు విగ్రహం చూడడం కావాలంటే అక్కడ కూడా జరుగుతాయి. అక్కడ జరిగిన బుధవారం వచ్చిన అందరికి కూడా మంచి జరుగుతుంది, వాళ్ళకి నమ్మకం ఉంటుంది, చాలా బాగా జరుగుతున్నాయండి. శివాలయం అంటేనే వాళ్ళు బాగా నమ్మకం. ఇక్కడ శివాలయం వచ్చి అందరూ కూడా ఒకే భక్తి కంటిన్యూగా వస్తూ ఉంటారు. మాకు ఎప్పుడు ఎలాగో నిత్యకల్యం పథకం లాగా ఉంటుంది. అంత నమ్మకం కలిగించిన ఆ స్వామికి మా తరఫున ధన్యవాదాలు చెప్తున్నాం ఈశ్వరుడికి.